హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఎస్ఎస్సి సీరియల్ టైప్ 2 కంప్లీట్ సిలబస్ ఓవర్వ్యూ అనేది ఈరోజు మనం తెలుసుకుంటాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే లేటెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ ఉంటాయో మనకు తెలియదు, కాకపోతే ఎలా ప్రిపేర్ అవ్వాలని మనం తెలుసుకుంటాం. ఓకేనా? ఇది కూడా ఎస్ఎస్సి టైప్ 2 మొత్తం సిబిఐ, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఆడిట్, ఏఎస్ఓ, ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఉంటాయి. టైప్ 2 మార్క్స్ ఏంటంటే ఎక్కువ వెయిటేజ్ అనేది క్యారీ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇక్కడ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, సెక్యూర్ టాప్ గవర్నమెంట్ రోల్స్. అంటే మనం ఎక్కువ తక్కువ ర్యాంక్ తెచ్చుకున్నాం అంటే 1 to 100 తెచ్చుకున్నాం అనుకో, మంచి బెటర్ జాబ్స్ వస్తారు, మంచి బెటర్గా ఉంటుంది. అదే నార్మల్గా ఎక్కువ మార్క్స్, ఎక్కువ స్కోర్ తెచ్చుకొని తక్కువ స్కోర్ తెచ్చుకుని ఎక్కువ ర్యాంక్ తెచ్చుకుని మామూలుగా ఏదో ఒక చిన్న రోల్స్ వస్తారా, కాకపోతే దాంట్లో సర్వే అవ్వచ్చు. ఇందులో సెక్షన్ 1 ఉంటుంది. సెక్షన్ 1లో మ్యాథ్స్ 90 మార్క్స్ ఉంటుంది, 30 questions 90 మార్క్స్. సెక్షన్ 1లో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ఓకే, సెక్షన్ 1లో మ్యాథ్స్ రీజనింగ్ ఉంటుంది. మ్యాథ్స్ ఏమో 90 మార్క్స్ ఉంటాయి, రీజనింగ్ 90 మార్క్స్ ఉంటుంది. ఓకే, రీజనింగ్ 90 మార్క్స్ అంటే ఒక్కొక్కటి 30 మార్క్స్. 30 into 3 చేసుకుంటే 90 మార్క్స్ వస్తుంటారు. ఇక్కడ 45 questions into 3 చేసుకుంటే 135 వస్తుంది. అంటే ఒక క్వశ్చన్ 3 మార్క్స్. ఓకేనా? ఇంకా జనరల్ అవేర్నెస్ ఏమో 75 మార్క్స్. 25 into 3 into 25 అంటే 75. ఓకే, అలాగే కంప్యూటర్ 20 మార్క్స్, 20 questions 60 మార్క్స్. ఇది కూడా 63. అలాగే 450 మార్క్స్ వచ్చాయి. ఈ 450 మార్క్స్లో మనం మినిమం 380 మార్క్స్ అలాగా క్వాలిఫై అవుతే అప్పుడు మనకి చాయిస్ ఉంటుంది హైయెస్ట్ ర్యాంక్ రావడానికి. ఓకే, ఇంకా ర్యాంక్ వైజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. టైప్ స్కోర్ ఇంగ్లీష్ 135 మార్క్స్ హైయెస్ట్ ఉంటుంది. అలాగే మ్యాథ్స్ ఏమో 90 మార్క్స్ ఉంటుంది. అలాగే రీజనింగ్ 90 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 90 మార్క్స్. కంప్యూటర్ ఏమో 60 మార్క్స్. ఇక్కడ మ్యాథ్స్ సిలబస్ చూసుకుంటే ఆటోమేటిక్ టాపిక్స్, పర్సంటేజ్, రేషియో, ప్రొపోర్షన్, ప్రాఫిట్ లాస్, సింప్లిఫైస్, కంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజ్, పార్ట్నర్షిప్, టైమ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్, ఇంకా పైప్స్ అండ్ అడ్వాంటేజెస్ అడ్వాన్స్ మ్యాథ్స్ టాపిక్స్ చూసుకుంటే అల్జీబ్రా, జియోమెట్రీ, జామెట్రీ, ఇంకా మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, కోఆర్డినేట్, జామెట్రీ, స్టాటిస్టిక్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవన్నీ మనకి మ్యాథ్స్కి సంబంధించింది. మ్యాథ్స్ వేగేజ్ చూసుకుంటే మీకు అథమెటిక్ నుంచి 12 to 15 మార్క్స్ వస్తాయి. అలాగే 12 to 15 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే అల్జీబ్రా నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జామెట్రీ నుంచి 4 to 5 వస్తాయి. అలాగే ట్రిగ్నోమెట్రీ నుంచి 3 to 4 వస్తాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తారు. ఓకేనా? ఇంకా రీజనింగ్ సిలబస్ చూసుకుంటే వెర్బల్ రీజనింగ్, అనాలజీ, సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, రిలేషన్, సిలాబస్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, ఇంకా డైరెక్షన్ సెన్స్, మ్యాట్రిక్స్, ఇంకా ఇదొకటి స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. ఇది మనకి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించింది. ఓకేనా? ఇది టైప్ 2. ఓకే, ఇది డీటెయిల్గా మన తర్వాత ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా ఇంగ్లీష్ సిలబస్ చూసుకుంటే టాపిక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ ఒకటి ఉంటుంది. అంటే మనకి పాసేజ్ రీడింగ్ 10th క్లాస్లోని పెట్టి ఉంటారు, 10th క్లాస్లో పెట్టుంటారు వాటికి సంబంధించింది. ఇంకా ఇవన్నీ మనం 10th క్లాస్లో ఆల్రెడీ కవర్ చేయడం. కాకపోతే ఏంటంటే అప్పుడు అది ఆ టైం మాత్రమే ఏదో ఒకటి మనం మిగతా అన్ని వదిలేస్తాం. ఎప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్. అది ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్. గ్రామర్ ఏమో 12 questions వస్తాయి. వొకాబులరీ నుంచి ఏమో 10 questions వస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి ఏమో 8 questions వస్తాయి. లోగో టెస్ట్ నుంచి ఏమో 5 questions వస్తాయి. ఇంకా దీని నుంచి ఏమో 10 questions వస్తాయి. టోటల్ 135 మార్క్స్. ఓకే, ఇంకా మనకి జిఏ టెస్ట్లో ఏంటి, మనకి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామిక్, సైన్స్, స్టాటిస్టిక్, జీకే, అవార్డ్స్, స్పోర్ట్స్, గవర్నమెంట్ స్కీమ్స్. ఇది
కంప్యూటర్ నాలెడ్జ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇంటర్నెట్ గురించి, ఈమెయిల్, షార్ట్ కట్ కీస్, సైబర్ సెక్యూరిటీ బేసిక్స్, ఇవి మనకు కావాలి. నెక్స్ట్ మనకి డిఈఎస్టీ అంటే డేటా ఎంట్రీ స్పెషల్ టెస్ట్ అని ఉంటుంది. డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. ఇందులో ఏంటి, మనం జస్ట్ మనం ఎంత టైప్లో స్పీడ్ చేస్తున్నాం అనేది మనం చేయాలి. 2000కి డిప్రెషన్స్ అంట 15 minutesలో కంప్లీట్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఓన్లీ, నాట్ కౌంటెడ్ ఇన్ మెరిట్. ఇది క్వాలిఫై అవ్వడానికి మాత్రం. ఓకే, ఇంగ్లీష్ టైపింగ్ అంటే కీబోర్డు 133 కీస్, డిప్రెషన్ పర్ మినిట్ అంటే వర్డ్ పర్ మినిట్ చేయాలి. అలాగా చూసుకున్నాం. ఇంకా మీరు అది మీ బుక్స్ అనేవి నేనైతే ప్రస్తుతానికి ఆర్ఎస్ అగ్రవాల్, మ్యాథ్స్ అయితే రాకేష్ యాదవ్ క్లాస్ నోట్స్, ఇంగ్లీష్లోని వేరే చూస్తున్నాం. జనరల్ అవేర్నెస్కి అయితే లూసెంట్ బుక్స్, కరెంట్ అఫైర్స్ చూస్తాం. కంప్యూటర్కి అయితే అర్హంత కంప్యూటర్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, దానికి సంబంధించి చూద్దాం అంతే. ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ డిస్కషన్ చేస్తాను. మ్యాథ్స్ అనేది మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్ మీద హైయెస్ట్ వెయిటేజ్ ఉంటుంది. మాక్ టెస్ట్ రెగ్యులర్గా రాయాలి, అనలైజ్ మిస్టేక్స్ చేసుకోవాలి, డైలీ రివిజన్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ వర్క్యాబ్స్, మెయింటైన్ స్పీడ్ అండ్ యాక్యురసీ. సో ఇది గవర్నమెంట్ జాబ్ ఎస్ఎస్సి సీరియల్కి సంబంధించింది. ఓకే, ఫస్ట్ కన్సిస్టెన్సీ ప్లస్ డిసిప్లైన్ ప్లస్ ప్రాక్టీస్ ప్లస్ రీజన్, ఈ 4 ఉంటే సక్సెస్ వస్తుంది, లేకపోతే రావడం కష్టం. ఓకే, అంతే ఈరోజు సింపుల్, ఇంకా చెప్పడానికి ఏం లేవు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్.